హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ దేని మీద ఉందంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మీద ఉంది. ప్రెజెంట్లీ ఇక్కడ మీరు చూశారనుకోండి స్టాక్ వచ్చేసి 416 రూపీస్ దగ్గర అయితే ప్రెజెంట్లీ ట్రేడ్ అవుతుంది. అండ్ లాస్ట్ మీరు ఒక 1 ఇయర్ నుంచి చూడండి స్టాక్లో మనకు 36% వరకు గెయిన్ కనపడుతుంది. సో మీరు ఎవరైనా ఈ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఆ షేర్ హోల్డర్స్కి ఒక గుడ్ న్యూస్ అయితే ఉందండి. అది ఏంటంటే చాయిస్ బ్రోకింగ్ వాళ్ళేమో ఈ స్టాక్ది టార్గెట్ అయితే ఇచ్చారు. అది ఏంటంటే కరెంట్ ప్రైస్ నుంచి 18% అప్ సైడ్ రేటింగ్ అయితే ఇచ్చారు. ప్రీవియస్లీ చాయిస్ బ్రోకింగ్ వాళ్ళేమో టార్గెట్ ఏమో 420 రూపీస్ ఇచ్చేదాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేసి 500 రూపీస్ అయితే చేశారండి. అండ్ నేను మీకు ప్రీవియస్లీ కూడా చెప్పాను చాలా మంచి కంపెనీ. నెక్స్ట్ మీ నియర్ టర్మ్లో 450 రూపీస్ అయితే మీరు ఈజీ టార్గెట్ అయితే BLD చూడొచ్చు. బట్ ఇప్పుడు బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ ప్రైస్ని అయితే రేస్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు టార్గెట్ వచ్చేసి 500 to 520 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో మీరు ఎవరైనా ఈ BEL స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఆ షేర్ హోల్డర్స్కి ఇది ఒక గుడ్ న్యూస్. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 3% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే దీని వెనకాల ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. అదేంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు జియో ఫైనాన్షియల్ షేర్ ప్రైస్ జంప్ ఆల్మోస్ట్ 5% ఆఫ్టర్ సెబీ అప్రూవ్స్ జియో బ్లాక్ రాక్ బ్రోకింగ్ యాజ్ ఏ స్టాక్ బ్రోకర్. మీకు తెలుసు జియో బ్లాక్ రాక్ వాళ్ళేమో వేరియస్ ఫైనాన్షియల్ బిజినెస్లో అయితే రీసెంట్ టైంలో అయితే ఎంట్రీ తీసుకున్నారు. అండ్ రెగ్యులేటరీ నుంచి వాళ్ళకి అప్రూవల్ కూడా దొరికింది. అండ్ ఇప్పుడేమో సెబీ నుంచి స్టాక్ బ్రోకర్ అప్రూవల్ దొరికిందండి. స్టాక్ బ్రోకర్ అంటే వీళ్ళేమో ఏదైనా కంపెనీది రివ్యూ చేయొచ్చు, దాని తర్వాత కంపెనీది పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ బయింగ్ రేటింగ్ కూడా వీళ్ళైతే ఇవ్వచ్చండి. సో ఈ ఒక గుడ్ అప్డేట్ అండి. అండ్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఈరోజు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మోర్ దెన్ 3% వరకు అయితే గెయిన్ అయిందండి. డ్యూరింగ్ ద మార్కెట్ ఇదేమో 5% వరకు కూడా రైజ్ అయింది. చూడండి జియో ఫైనాన్షియల్ లిమిటెడ్ గురించి నేను మీకు ప్రీవియస్లీ కూడా చెప్పాను. ఇది ఒక లాంగ్ టర్మ్ కంపెనీ అండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే డెఫినెట్గా ఈ కంపెనీ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ చూడండి ఈ స్టాక్ ఎంత ఇస్తున్నారంటే నియర్ టర్మ్లో ఈ స్టాక్ 330 రూపీస్ ఇది బ్రేక్ అయిపోయింది అనుకోండి. నెక్స్ట్ ఈ స్టాక్లో ఈజీగా మీరు 370 రూపీస్ వరకు అయితే మీరు మీడియం టర్మ్ అయితే మీరు టార్గెట్ చూడొచ్చు అని అనలిస్ట్ అయితే అంటున్నారు. బట్ మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేశారనుకోండి డెఫినెట్గా ఈ స్టాక్ అంటే మీరు నెక్స్ట్ 1.5 to 2 years వరకు హోల్డ్ చేశారనుకోండి డెఫినెట్గా మనం ఈ స్టాక్లో 600 to 650 రూపీస్ వరకు కూడా మనం టార్గెట్ అయితే చూడొచ్చు. చాలా అంటే చాలా మంచి కంపెనీ అండి. ఎందుకు మంచి కంపెనీ అంటే రిలయన్స్ కంపెనీ అండి. సో ఇది ఒక జియో ఫైనాన్షియల్ లిమిటెడ్ మీద ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే ఐపీఓది గ్రే మార్కెట్ ప్రీమియం మీద ఉందండి. ఈ రోజు కొన్ని మెయిన్ బోర్డ్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో క్లోజ్ అయింది. అండ్ ఆ మెయిన్ బోర్డ్ ఐపీఓ పేరు మీకు ఇక్కడ చూపిస్తానండి. HBD ఫైనాన్షియల్ ఐపీఓ. గ్రే మార్కెట్ ప్రీమియం 7.7% అయితే నడుస్తుంది. అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది? మండే రోజు అయితే వస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ బోర్డ్ ఐపీఓ క్లోజ్ అయిందండి. సంభవ్ స్టీల్ ట్యూబ్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం 14.63% అయితే ప్రెజెంట్లీ నడుస్తుంది. అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది? మండే రోజు అయితే అలాట్మెంట్ వస్తుంది. బట్ ఈ నిన్న కొన్ని మెయిన్ బోర్డ్ ఐపీఓ క్లోజ్ అయింది. దాని అలాట్మెంట్ ఈ రోజు అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి కాల్పతారు ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం 0.72% అయితే నడుస్తుందండి. అండ్ మీరు ఎవరైనా ఈ కాల్పతారు ఐపీఓలో అప్లై చేస్తుంటే వాళ్ళకైతే డెఫినెట్గా అలాట్మెంట్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే రీటైల్ కేటగిరీలో జస్ట్ 1 టైం ఇది సబ్స్క్రైబ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎలిన్ బ్యారీ ఇండస్ట్రియల్ గ్యాసెస్ ఐపీఓది గ్రే మార్కెట్ ప్రీమియం 10.75% అయితే ప్రెజెంట్లీ నడుస్తుంది. గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్ ఐపీఓది గ్రే మార్కెట్ ప్రీమియం 29.58% నడుస్తుందండి. ప్రీవియస్లీ 22% ఉండేది. నిన్న 22% 29% వరకు అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ మీరు ఎవరైనా ఈ గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్ ఐపీఓలో మీరు అప్లై చేస్తుంటే అలాట్మెంట్ ఛాన్సెస్ గురించి మాట్లాడితే ఓవరాల్ టోటల్ వచ్చేసి 80 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ కేటగిరీలో 53 టైమ్స్ అంటే 53 మెంబర్స్లో అయితే ఒకరికైతే అలాట్మెంట్ దొరుకుతుందండి. సో చాలా రేర్ అయితే చెప్తానండి. అండ్ ఏ వెబ్సైట్లో మీరు పోయి అలాట్మెంట్ చెక్ చేయొచ్చు అంటే కేఫిన్ టెక్నాలజీ వెబ్సైట్లో పోయి మీరు అయితే డైరెక్ట్లీ అలాట్మెంట్ అయితే చెక్ చేయొచ్చు. అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది? మోస్ట్లీ 9:30 లేదా 10:30కి అయితే వస్తుందండి. అలాట్మెంట్ రాగానే నేను నా టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. లింక్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అనుకోండి అలాట్మెంట్ రాగానే మీకు ఫస్ట్ అయితే అప్డేట్ చేస్తాను. సో అయితే గ్లోబ్ సివిల్ అండ్ ఇంకా వేరే ఐపీఓ రిలేటెడ్గా అప్డేట్ ఉండేది. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ మీద ఉంది. ఈ కంపెనీ స్టాక్ని మండే రోజు అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ చూడండి బోత్ BSE అండ్ NSEలో మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత 4:09 PMకి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే అప్డేట్ చేసింది. అండ్ ఇంపార్టెంట్ నోటీస్లో BHEL వాళ్ళు ఏమంటున్నారంటే అదానీ పవర్ నుంచి 6 థర్మల్ యూనిట్స్ ఆఫ్ 800 మెగావాట్ది లెటర్ ఆఫ్ అవార్డ్ అయితే దొరికిందండి. సో షార్ట్గా మాట్లాడితే BHELకి అదానీ పవర్ నుంచి అయితే ఆర్డర్ దొరికిందండి. అమౌంట్ మనం చూసామనుకోండి 6,500 crores. సో 6,500 crores ఒక బిగ్ ఆర్డర్ అయితే BHELకి దొరికిందండి. సో మండే రోజు మనం డెఫినెట్గా BHEL స్టాక్లో ఒక బిగ్ ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద ఉంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ది నేను మీకు ప్రీవియస్లీ కూడా అప్డేట్ చేశాను. అదేంటంటే వీళ్ళేమో డివిడెంట్ అయితే షేర్ హోల్డర్స్కి ఇవ్వబోతున్నారు. అండ్ దాని రిలేటెడ్గా ఈరోజు మీటింగ్ ఉండేది అండ్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీటింగ్ అవుట్కమ్ అయితే వచ్చింది. సో వీళ్ళు ఫైనల్లీ 300% అంటే ఫేస్ వాల్యూ మీద మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి 300% అండి. రూపీస్ వైజ్ మాట్లాడితే 15 రూపీస్ది ఫైనల్ డివిడెంట్ అయితే ఇచ్చారండి. అండ్ దీని రికార్డ్ డేట్ గురించి మాట్లాడితే వీళ్ళు రికార్డ్ డేట్ ఏం ఫిక్స్ చేశారంటే థర్స్డే ఆగస్ట్ 21 అండి. ఎక్స్ డేట్ ఏంటి 20 ఆగస్ట్ అండి. సో 20 ఆగస్ట్ కైనా బిఫోర్ మీ దగ్గర ఉందనుకోండి మీరు డెఫినెట్గా ఈ 15 రూపీస్ డివిడెంట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఎవరైనా ఈ హెచ్ఏఎల్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఇది ఒక ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్ చెప్తానండి షేర్ హోల్డర్స్కి. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే సుజ్లాన్ ఎనర్జీ మీద ఉంది. ఈరోజు స్టాక్ 4% వరకు అయితే గెయిన్ అయింది. బట్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత సుజ్లాన్ ఎనర్జీ వాళ్ళేమో ఒక ఇంపార్టెంట్ నోటీస్ బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలు అయితే అప్డేట్ చేశారండి. ఇక్కడ మీరు డేట్ అండ్ టైం చూడొచ్చు. డేట్ వచ్చేసి 27th జూన్, టైం వచ్చేసి 4:36 PM అండి. సో మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ నోటీస్ అయితే అప్డేట్ అయింది. అండ్ ఈ నోటీస్లో షార్ట్గా మాట్లాడితే ఏం రాసుకొని ఉందంటే చూడండి, చాలా పెద్ద అయితే నోటీస్ ఉందండి. నేను మీకు షార్ట్గా అయితే చెప్తాను. అదేంటంటే చూడండి, ప్రమోటర్స్లో షేర్స్ అయితే ఎక్స్చేంజ్ అయిందండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇండైరెక్ట్ ఎక్వైజేషన్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ సుజ్లాన్ ఎనర్జీ. ఎవరు ఎక్వైజేషన్ చేశారు? రామ్ బెన్ ఊకా బెన్ వాళ్ళేమో ఎక్వైజేషన్ అయితే చేశారండి. ఎంత పర్సెంట్? 7.31% అయితే షేర్స్ ఎక్వైజేషన్ చేశారు. ఎవరి దగ్గర నుంచి ఎక్వైజేషన్ చేశారు? ఇక్కడ మీరు చూడొచ్చు, రంచో బై రామ్జీ బై హెచ్యుఎఫ్ ప్రమోటర్, రంచోడ్ బై రామ్జీ ఫ్యామిలీ ట్రస్ట్, తంటి ట్రస్ట్, ఈ ముగ్గురు నుంచి అయితే వీళ్ళు ఎక్వైజేషన్ అయితే చేశారండి. అంటే ప్రమోటర్లోనే షేర్స్ ఇంటర్చేంజ్ అయితే అయిందండి. సో ఇది ఒక లేటెస్ట్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ చూశారనుకోండి, అంటే ప్రమోటర్స్ దగ్గర జస్ట్ షేర్స్ ఇంటర్చేంజ్ అయింది. సో ఇప్పుడు ఫైనల్లీ ప్రమోటర్ దగ్గర ఎంత పర్సెంట్ స్టేక్ ఉందంటే టోటల్ ప్రమోటర్ స్టేక్ వచ్చేసి సుజ్లాన్ ఎనర్జీలో 11.74% అయితే ఉంది. సో ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు ప్రెసెంట్లీ మీరు లేటెస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూశారనుకోండి, యాజ్ ఆఫ్ నౌ Q4 వరకు ప్రమోటర్ దగ్గర 13.25% హోల్డింగ్ ఉండేది. బట్ ఇప్పుడు ప్రమోటర్ దగ్గర టోటల్ హోల్డింగ్ 11.74% ఎందుకు ఉందంటే రీసెంట్లీ మనం సుజ్లాన్ ఎనర్జీలో బ్లాక్ డీల్ అయితే చూశాం కదా. అండ్ ఆ బ్లాక్ డీల్లో ప్రమోటర్స్ షేర్స్ అయితే సెల్ చేశారు ఓపెన్ మార్కెట్లో. ఎంత పర్సెంట్? 1.46%. సో మీరు ఈ 13.25%లో మీరు ఈ 1.46% తీసేశారనుకోండి, ప్రమోటర్ దగ్గర ఇప్పుడు ఎంత పర్సెంట్ హోల్డింగ్ ఉంటుంది అంటే 11.74% అయితే హోల్డింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ Q1 రిజల్ట్ డిక్లేర్ అవుతుంది కదా, అప్పుడు ప్రమోటర్ దగ్గర హోల్డింగ్ అయితే అప్డేట్ అవుతుంది. అప్పుడు ప్రమోటర్ దగ్గర ఎంత పర్సెంట్ హోల్డింగ్ ఉంటుంది? 11.74% వరకు అయితే హోల్డింగ్ ఉంటుందండి. అండ్ ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు సుజ్లాన్ ఎనర్జీ. అండ్ మీరు ఎవరైనా ఈ సుజ్లాన్ ఎనర్జీ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఇమీడియట్ రెసిస్టెంట్ స్టాక్ ఏదంటే 68 రూపీస్ అండి. ప్రెజెంట్లీ స్టాక్ 67.4 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ రెసిస్టెంట్ని బ్రేక్ అయింది అనుకోండి, డెఫినెట్గా మనం ఈ స్టాక్లో నెక్స్ట్ టార్గెట్ ఎంత చూడొచ్చు అంటే ఈ స్టాక్లో మనం నెక్స్ట్ టార్గెట్ 76 to 78 రూపీస్ వరకు అయితే మనం చూడొచ్చు. యావరేజ్ టార్గెట్ ఇక్కడ వచ్చి 76 రూపీస్ అయితే ఇస్తున్నారండి. హైయెస్ట్ టార్గెట్ ఎవరు ఇచ్చారంటే హైయెస్ట్ టార్గెట్ వచ్చేసి మోతిలాల్ ఓస్వాల్ 83 రూపీస్ అయితే ఇచ్చారండి. దాని తర్వాత జేఎం ఫైనాన్స్ వాళ్ళేమో లాస్ట్ మంత్ 81 రూపీస్ది టార్గెట్ ఇచ్చారు. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ 76, నువామా 68 అండ్ జియోజీ ఫైనాన్షియల్ వాళ్ళేమో 2 వీక్స్ ఎగో 12th జూన్కే 77 రూపీస్ది టార్గెట్ ఇచ్చారండి. సో ఓవరాల్ బ్రోకరేజెస్ ఏమో కరెంట్ ప్రైస్ నుంచి ఒక బిగ్ టార్గెట్ అయితే ఇచ్చారు. సో నేను మీకు ప్రీవియస్లీ కూడా చెప్పానండి, మంచి కంపెనీ, లాంగ్ టర్మ్ కంపెనీ. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే డెఫినెట్గా ఈ కంపెనీని అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ మీద ఉంది. ఓవరాల్ స్టాక్ చాలా రోజుల తర్వాత 400 రూపీస్ కన్నా ఎబో అయితే స్టేబుల్ అయింది. సో టాటా పవర్ కంపెనీ లిమిటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అది ఏంటంటే చూడండి, టాటా పవర్ అప్లైస్ టు ఎక్స్టెండ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ మహారాష్ట్ర. సో వీళ్ళేమో ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. అది కూడా ఇక్కడ మహారాష్ట్రలో, ఇంక్లూడింగ్ కీ ఏరియాస్ లైక్ ముంబై, పూణే, సంభాజీనగర్, నాసిక్. సో టాటా పవర్ వాళ్ళేమో లైసెన్స్ కోసం అయితే అప్లై చేశారండి. సో వన్స్ వాళ్ళకి అప్రూవల్ దొరికేసింది అనుకోండి, వీళ్ళేమో ఈ మెయిన్ సిటీస్లో వాళ్ళైతే ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ చేసేస్తారు. సో బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుందండి. సో ఇది ఒక గుడ్ న్యూస్ రిలేటెడ్ టు టాటా పవర్. అండ్ మీరు ఎవరైనా ఈ టాటా పవర్ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే ఇక్కడ చూడండి, అనలిస్ట్ ఏమంటున్నారంటే ఓవరాల్ ఇమీడియట్ రెసిస్టెంట్ మీరు స్టాక్ అది 415 రూపీస్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ మీరు మీడియం టర్మ్లో ఈ స్టాక్లో 430 to 440 రూపీస్ వరకు అయితే టార్గెట్ చూడొచ్చు. షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే 390 రూపీస్ ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వండి. బట్ టాటా పవర్ ఒక షార్ట్ టర్మ్ కంపెనీ కానీ నేను మీకు ప్రీవియస్లీ కూడా చెప్పి ఒక లాంగ్ టర్మ్ కంపెనీ. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే డెఫినెట్గా టాటా పవర్ కంపెనీ అయితే మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చండి. సో ఇదే అప్డేట్ ఉంది స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. అండ్ మీకు ఏదైనా కంపెనీ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ మీరు నన్ను కమెంట్ సెక్షన్ అడగచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.